కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒకే ఎజెండాతో కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని బదనాం చేయాలనే కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం కాదు, అప్పటి మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడా స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్టు అనేది ప్రభుత్వం విధానపర నిర్ణయం, ఆచరణ బాధ్యత అధికారులు, యంత్రాంగంపై ఉంటుందని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరిగింది, దాచాల్సిందేమీ లేదు అన్నారు. ఈ రోజు హరీష్ రావు చేసిన ప్రెజెంటేషన్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తాయని పేర్కొన్నారు. అరటిపండు వలిచినట్టు హరీష్ రావు వివరించారని అన్నారు. 45 లక్షల ఎకరాలకు నీరు అందించే కాళేశ్వరం వంటి ప్రాజెక్టు మరో దేశంలో నిర్మించి ఉంటే ఆ నాయకుడి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. అయితే మన దేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు పావుగా మారిందని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ ఒకే ఎజెండాతో కేసీఆర్ ను బదనం చేయాలని చూస్తున్నాయి. దున్నపోతు ఏనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారు, నోటీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. భాక్రా నంగల్, నాగార్జున సాగర్, నర్మదా, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు దశాబ్దాల పాటు పట్టింది. కానీ కేసీఆర్ 4 ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశారు. ఇది సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టు నిర్మించినందుకు బదులుగా ఇప్పుడు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధ్వంసకర పాలన కాంగ్రెస్ చేస్తుంది. 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులు బీఆర్ఎస్ లో లేరు అని తీవ్రంగా విమర్శించారు. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవారు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన, కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి.